దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమర్థం ద్వారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలగజేస్తాను. అంటే యేసు ప్రభు చెబుతున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమర్థం ద్వారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలగజేస్తానని యేసు ప్రభు వారు చెప్తారు. అంటే ఎవరైతే ప్రయాసపడుతున్నారో, ఎవరైతే భారం మోస్తున్నారో, ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ గురించి చెప్తాడు యేసయ్య. ఏమంటే ఆ ప్రయాసం అంతా తీయాలంటే యేసుప్రభు దగ్గర రావాలి. ఆ ప్రయాసం ఎవరు పడుతున్నారంటే లోకాసు సువార్త 5:2 కానీ చూసుకుంటే చూడండి, పేతురు గారు, సీమోను పేతురు గారు ఉన్నారు. ఆయన రాత్రంతా కూడా ఏం చేసి ప్రయాసపడుతూ ఉంటాడండి. సముద్రంలోకి వెళ్ళాడు, చేపలు పట్టుకుంటాకి వెళ్ళాడు. అయితే ఒక చేప కూడా పడదు, వచ్చి వల దొరుకుకుంటూ ఉంటాడు. అయితే గిన్నెసీ సరస్సు దగ్గర యేసుప్రభు అక్కడికి వెళ్ళి ఆ పేతురు గారితో మాట్లాడి ధోని లోపడకు తోయమని చెప్పాడు. ఆయన ధోని లోపల తోయమని చెప్పి అప్పుడు బోధించి సాలించిన తర్వాత వల వేయమన్నాడు యేసయ్య పేతురు గారితో. ఈ కుడి పక్కన వల వేయమంటే అప్పుడు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. అక్కడ పక్కన ఉన్న పాలివారిని కూడా రమ్మన్నారు. ఏమంటే అయితే 2 దోణులు చేపలు పడ్డాయి. ఎప్పుడైతే యేసయ్య మాట చప్పున వేసాడో పేతురు గారు 2 దోణులు చేపలు పడ్డాయి. ఏమంటే విస్తారమైన రాశి కింద అయిపోయిందంట. దేవుని స్తోత్రం కలుగుగా. యేసుప్రభుతో ఉంటే ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. యేసుప్రభు మాట్లాడినాడు కాబట్టి ఖచ్చితంగా ఆ చేపలు కూడా విస్తారంగా పడ్డాయి అక్కడ. దేవుని స్తోత్రం కలుగు. ఎప్పుడు పడ్డాయంటే పేతురు గారు ఆయన సొంతంగా ప్రయత్నం చేస్తే ఏం ప్రయోజనం లేదు, కానీ ఆయన యేసుప్రభు మాట చొప్పున యేసుప్రభు ఆ దోనిలోకి వచ్చిన తర్వాత విస్తారమైన చేపలు పట్టడం జరిగింది. ఎంత ఆశీర్వాదం చూడండి. దేవుడు ఎంత కృప చూశారా. మరి దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ దేవుడు ఎక్కడుంటే అక్కడ దీవెనలు ఉంటాయి. దేవుడు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది. యేసయ్య ఎక్కడుంటే అక్కడే. ఏమంటే ఉబేదేము ఇంటి వారికి దావీదు గారు మందసం తీసుకెళ్తున్నప్పుడు ఆ మందసము ఉబేదేము ఇంటిలో పెట్టినప్పుడు ఉబేది ఇంటి వారందరూ కూడా దీవించబడ్డారు. 2 సమూయేలు గ్రంథం 6:11-12 ఉబేదేము ఇంటి వారందరూ కూడా దీవించబడ్డారు. ఎలా దీవించబడ్డారు? ఎలాగ ఆశీర్వదించబడ్డారు? ఆ కుటుంబం అంతా కూడా. అంటే దేవుడు మందసం, దేవుడు సన్నిధి, దేవుడు ఆత్మ అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఆశీర్వాదం వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. యేసుప్రభు ఉన్న అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, యేసుప్రభు ఉన్న అక్కడ దీవెన ఉంటుంది. అయితే మరి పేతురు గారు ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా యేసుప్రభు మాట చొప్పున వేసాడు. ఆ వలలో పిగిలిపోయిన చేపలు పడ్డాయి. ఏమంటే విస్తారమైన రాశి కింద పోసారంటే చూడండి ఎంత అద్భుతం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఉబేదేము ఇంట్లో దేవుడు మందసం ఉన్నప్పుడు చూడండి, ఉబేదేము ఇంటి వారు, ఉబేదేమి తన భార్య, తన పిల్లలు, తన కుటుంబం అంతా కూడా ఒక దీవెనకరంగా మారిపోయింది. దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడు నీ ఇంట్లో ఉండాలి, దేవుడిని హృదయంలో ఉండాలి, దేవుడు నీ మనసులో ఉండాలి, దేవుడిని ఆలోచనలో ఉండాలి, దేవుడిని తలంపుల్లో ఉండాలి. దేవుడు నీ ఖచ్చితంగా నీతో ఉంటే ఆ కృప, ఆ దీవెన, ఆశీర్వాదం నీతోనే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడి వాక్యం నీలో ఉండాలి, దేవుడి సన్నిధి నీలో ఉండాలి. నువ్వెంత ఉద్యోగానికి వెళ్తున్నావా, వ్యాపారానికి వెళ్తున్నావా, లేకపోతే కూలి పనికి వెళ్తావా, ఏదో పనికి వెళ్తున్నా సరే నువ్వు ముందు దేవుడిని పెట్టు. దేవుడి సన్నిధి నీ ఇంట్లో ఉండాలి, యేసుప్రభు నీ ఇంట్లో ఉండాలి. చూడండి, ఆ యేసుప్రభు మరి ఎంత అద్భుతంగా దోని మీదకి వెళ్ళి పేతురు గారితో మాట్లాడాడంతే. హల్లెలూయా. నువ్వు యేసయ్యతో నడుస్తూ ఉంటే ఆశీర్వాదాలు నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఎక్కడుంటే అక్కడ. చూడండి, నాడు ఆ ఆదికాండం 26వ చూస్తే అక్కడ ఏమైందో తెలుసండి. 11-12 కూడా చూస్తే ఇస్సాకు ప్రార్థన చేసి విత్తనాలు చల్లాడు, 100 ఫలం కోసాడు. పంట ఎలా కోసాడు? 100 ఫలం. ఇస్సాకు చూడండి ఎంత అద్భుతంగా చూసారా. ఆ దేశం కరువు ఉంది, ఎవరు వేసినా పంటలు పండుతలేదు. కానీ ఇస్సాకు ప్రార్థనాపరుడు. ఏమండి ప్రార్థన చేశాడు, తండ్రి నువ్వు సహాయం చేయన్నాడు. అంతే ప్రార్థన చేశాడు దేవుడికి. ఆ ప్రార్థన విత్తనాలు వేసాడు, 100 ఫలం. అంటే 100% పంట కోసాడు, 100 బత్తాలు అయిపోయింది. అంత ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఆశీర్వాదుకోవాలంటే దేవుడి దగ్గర రావాలి, దేవుడి మందిరంలోకి రావాలి, అడిగి పెట్టాలి. లోపలికి వెళ్ళినప్పుడు దీవెంతో, బయటకు వచ్చినప్పుడు దీవెంతో. ఉబేదేము దీవించబడినట్టుగా, పేతురు గారు దీవించబడినట్టుగా, ఇస్సాకు దీవించి ఆశీర్వదించబడినట్టుగా దేవుడు మనల్ని దీవింతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవుడు